Welcome to my channel Manikanta Electrical Sales and Services. ఈరోజు వీడియో మోటార్ సబ్మెర్సిబుల్ మోటార్ వైండింగ్ డేటా తెలుసుకుందాం. అసలు ఈ మోటార్ ఎలా కాలింది ఏంటనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో చూడకండి, స్కిప్ చేయకండి, ఏం అర్థం అవ్వదు. స్కిప్ చేసే వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మోటార్ అయితే మొత్తం నీట్గా కనపడుతుంది వైండింగ్ చేసిన దానిలాగా. ఇది వైండింగ్ చేసింది కాదు ఫ్రెండ్స్, ఆల్రెడీ కాలిపోయింది, షార్ట్ అయింది అనమాట మోటార్. ఇది టారో టెక్స్మో 3HP 3 ఫేస్ మోటార్ అనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. మొత్తం వైండింగ్ మొత్తం నీట్గా ఉంది. కాలిపోయి ఎక్కడ కాలినట్టు కూడా కనిపించట్లేదు కదా, మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇలా ఎందుకు జరుగుతాయంటే మోటార్ పంప్ ఆయిల్ సీల్ పోయినప్పుడు కానీ, ఇక్కడ మోటార్లో నీళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పుడు ఎక్కువగా ఈ విధంగా జరుగుతుంది అనమాట, ఉడికిపోతుంది అనమాట మొత్తం. అయితే ఫ్రెండ్స్ ఇది కంపెనీ వైండింగు, కానీ అయినా కూడా చూడండి మనకి 10mm మెలక్స్ పేపర్ పెట్టారనమాట వైండింగ్ పైన. మామూలుగా అయితే మనం పుల్లలు పెడతాము, వాళ్ళు కంపెనీ వాళ్ళు కాబట్టి పేపరు పెట్టి చేశారనమాట. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ కట్ చేద్దాం, ఎట్లా ఏం జరిగిందో ఏందో చూద్దాం అనమాట. కేబుల్ ఆ వైర్ దారం తీసేద్దాం. మనకి స్లీవ్ అనేది ఉంటుంది వైండింగ్ పైన, స్లీవ్ తీసేద్దాం. ఆ స్లీవ్ తీసేసిన తర్వాత చూస్తే కానీ మనకి పూర్తిగా అర్థం అవ్వదు. చూడండి, మనం ఫస్ట్ అయితే కేబుల్ తీసేసుకోవాల్సి ఉంటుంది. కేబుల్ కనెక్షన్ తెలియని వాళ్ళైతే కనెక్షన్ చూసుకోవచ్చు. మనకి మోటార్ కనెక్షన్ మనకి హై స్పీడ్ మోటార్ కనెక్షన్ లాగానే ఉంటుంది. ఇది కూడా సేమ్ అట్లానే ఉంటుంది, మోనోబ్లాక్ హై స్పీడ్ లాగానే ఉంటుంది అనమాట. దీనికి కట్ చేసుకొని చూడాలి. ఇదైతే వైండింగ్ ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఉడికిపోయింది అనమాట. కానీ వైండింగ్ తీయాలన్నా కొద్ది కష్టంగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనం అయితే జాయింట్ ఓపెన్ చేసాము, జాయింట్ ఏమన్నా షార్ట్ అయిందేమో అని చూడడానికి జాయింట్ ఓపెన్ చేసాము. జాయింట్ అయితే బాగానే ఉంది, మొత్తం వైండింగే చూడటానికి కొత్తగా ఉంది. ఏంటి కొత్త మోటార్ వైండింగ్ కట్ చేస్తాను అనుకోవచ్చు, కానీ అది కంపెనీ వైండింగ్ ఫ్రెండ్స్, అది చేసింది కాదు. చూడండి, ఇప్పుడైతే నేను కేబుల్ కట్ చేశాను, తీసేస్తున్నాను. కేబుల్ కూడా మనకి కనెక్షను వైండింగ్ చేసేటప్పుడు చెప్తాం ఫ్రెండ్స్, ఆ వైండింగ్ అయిపోయాక. చూడండి, రెండో వైపు కూడా స్లీవ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్లు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, కొంతమంది పక్కన పెట్టేస్తారు మోటార్ పైన, అవసరం ఉన్నప్పుడు తీసుకుపోయి బావిలోనో వాగులోనో ఎందులోనో వేస్తారు. కానీ పక్కన పెట్టేస్తారు, ఎండాకాలం తీసుకొచ్చేసి పక్కన పెట్టేసి మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకుపోయి మన వాగులోనో బావిలోనో వేసి వైండింగ్ వాటర్ పోయకుండా దాన్ని అలానే దించేస్తూ ఉంటారు అన్నమాట. ఈ మోటార్ ఏంటంటే మనకి పక్కన పెట్టినప్పుడు వాటర్ వెళ్ళిపోతాయి మోటార్లోంచి, ఎండకు లేదంటే ఒక డ్రాప్ లీక్ అయ్యో ఏదో వెళ్ళిపోతూ ఉంటాయి, సగం తగ్గిపోతూ ఉంటాయి నీళ్ళు. అవన్నీ మళ్ళీ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మళ్ళీ మోటార్ దించేటప్పుడు. కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ పిలవకుండా వాళ్ళే తీసుకుపోయి పొలం దగ్గరికి తీసుకెళ్ళి వాటర్ పోయకుండా అట్లనే దించేస్తారనమాట. వాటర్ పోయకుండా దించేసి మోటార్ వేస్తారు, ఈ విధంగా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. మోటార్ వైండింగ్ చూడటానికి మొత్తం మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది, కానీ మోటార్ ఫీజులు కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట.
ఆ, నా నేనైతే అనుకోవడం ఏంటంటే ఈ మోటార్ కూడా ఇలానే జరిగి ఉంటుంది అనుకుంటున్నాను. సబ్మెర్సిబుల్ మోటార్ ఏదైనా ఫ్రెండ్స్, మన వైండింగ్ మనం ఫిట్ చేసేటప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. వైండింగ్ చేసినప్పుడు పోసినా కూడా మనం మోటారు ఫిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఇంకొక గంట ఫిట్ చేస్తామన్న పక్కన పెట్టినా కూడా తప్పనిసరిగా వాటర్ పోసుకోవాలి. కొంతమంది తెలియక ఇట్లా మోటార్లు చాలామంది కాలబెట్టుకుంటున్నారు. కొన్ని డ్రాప్స్ అనేవి లీక్ అవుతాయి, కొన్ని పోసుకుంటే సరిపోతుంది కదా, దాన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చూడండి, మనం ఇప్పుడైతే మోటార్ కట్ చేస్తున్నాం, వైండింగ్ చాలా బాగా ఉడికిపోయింది. అది రావటానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. మోనోబ్లాక్ వైర్ వచ్చినా తొందరగా వస్తుంది, కానీ ఇది రెండు వైపులా గడ్డగట్టి అసలు చాలా హార్డ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. చూడండి, నేను ఓడదీస్తున్నాను, వైండింగ్ అయితే ఓడదీస్తున్నాను. ఇవి 2 కాయిల్ సెట్ ఫ్రెండ్స్, ఆపోజిట్ ఉంటుంది వైండింగ్. చైన్ వైండింగ్ లాగైనా ఎక్కించుకోవచ్చు. చైన్ వైండింగ్ లాగా ఎక్కియాలంటే ఒక సెట్ ఎక్కించి మళ్ళీ పక్కన పెట్టి ఇంకో సెట్ ఎక్కించి పక్కన పెట్టి మళ్ళీ సెట్ ఎక్కియాలి. 3 ఫేస్లు కాబట్టి 3 సెట్లు ఎక్కియాలి. మళ్ళీ ఫస్ట్ సెట్ మళ్ళీ సీరియల్ వైజ్గా ఎక్కించుకుంటూ రావాలన్నమాట. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టాండ్ మీద చేస్తే ఓకే ఉంటుంది. బల్ల మీద చేయాలంటే అటు ఇటు జరుగుతూ ఉంటాయి వైర్ కట్లు, వైర్ సెట్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా కింద పడ్డా చిక్కుపడటం, డ్యామేజ్ అవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు సెట్ అప్పుడే ఎక్కించుకుంటే ఇబ్బందిగా ఉండదు. 6 కనెక్షన్లు బయటకు వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం మోటార్ ఓడబెట్టుకోవాలన్నమాట. అయినా రావటం లేదు. ఇది సబ్మెర్సిబుల్ మోటార్ అనేది అస్సలు గుంజితే ఒక 5 నిమిషాల్లో ఓపెన్ అయిపోతుంది మొత్తం. కానీ ఇది ఉడకడం వల్ల ఒక్కో లేయర్ గుంజాల్సి వస్తుంది. పోనీ రాడ్ పెట్టుకుందామన్నా కూడా రెండు వైపులా బాగా ఉడికిపోయింది అనమాట. బాగా ఉడికిపోయి అందులో స్లాట్లలో బాగా అతుక్కపోయిందనమాట. ఇది చూడొచ్చు. దానికంటే సింపుల్గా ఒక్కొక్కటి తీయటమే బెటర్ అనిపించింది. దాదాపుగా 1 అవర్ 1.5 అవర్ పట్టింది అనమాట వైండింగ్ ఊడబెక్కడానికి. వైండింగ్ అనేది బాగా హీట్ అయిపోవటం వల్ల మనకి ఇబ్బంది ఉందన్నమాట. చూడండి, మనమైతే చాలా చాలా అంటే గట్టిగా ఉంది, దాన్ని తీసేస్తున్నాను అనమాట. ఇది నరికితే స్లాట్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పి నేను నరకడం లేదు. చూడండి, మనకి ఒక వైర్ సెట్ అయితే తీసాను నేను. ఈ విధంగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం మోటార్ సైజు తీసుకుందాం ఫ్రెండ్స్. మోటార్ సైజ్ 1 to 10 పిచ్ పెట్టి మోటార్ వైండింగ్ చిన్న కాయిల్ సైజ్ తీసుకుందాం. సైజ్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మనకి పేపర్ ఉంది కదా, స్లాట్ పేపర్కి సమానంగా మోనోబ్లాక్ అయితే సమానంగా తీసుకుంటాం. మనకి ఇది ఓపెన్ వెల్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే పై సెట్ ఎక్కాలి కాబట్టి. మళ్ళీ పై సెట్ మనం సమానంగా తీసుకుంటే పై సెట్లు టైట్ అయిపోతాయి, రోటర్గా తగులుతుంది అనమాట. రోటర్గా తగులుతుంది, మన రోటర్ పట్టదు, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువనే సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్కువ ఉంటేనే మన వైండింగ్ కూడా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ సైజ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, పేపర్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. టారో టెక్స్మో 3 HP మోటార్, 3 ఫేస్ అనమాట, సబ్మెర్సిబుల్ ఓపెన్ వెల్ మోటార్.
చూడండి, మనమైతే సైజ్ తీసుకుందాం. ఇప్పుడు మనం వైర్ చుట్టుకుందాం. వైర్ సైజ్ అయితే నేను ఇవి 3 కాయలకు పెట్టుకున్నాను. పైన 3 సరిపోతుంది అనమాట. చూడండి, 0.9 గేజ్ 50 టర్మ్స్ అనమాట. మనకి 4 కాయలు ఉంటుంది. ఒక్కొక్క సెట్లో 4 కాయలు ఉంటాయి. జాయింట్ లేకుండా కదా మనం సబ్మెర్సిబుల్ వైండింగ్ చేయాల్సి ఉంటుంది కదా. 4 కాయలు ఉంటాయి ఒక సెట్లో. 3 సెట్లు ఉంటాయి అన్నమాట. టర్మ్స్ 50 టర్మ్స్, 0.9 సబ్మెర్సిబుల్ గేజ్. ఇవి ఇందులో లెస్ ఓడి అని ఉంటాయి అన్నమాట వైర్లు. ఈ లెస్ ఓడి అయితే మనకి కొద్దిగా ఫ్రీగా ఎక్కుతుంది, మనకి వైండింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం కాయిల్ చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కాయిల్ మనం ఆల్రెడీ 2 కాయిల్స్ చుట్టాం. 2 పెద్ద కాయలు, ఒకటి ఫస్ట్ చిన్న కాయలు వస్తుంది, సెకండ్ పెద్ద కాయలు వస్తుంది, మళ్ళీ పెద్ద కాయలు వస్తుంది, మళ్ళీ చిన్న కాయలు వస్తుంది అన్నమాట మన సబ్మెర్సిబుల్ బాబిన్. ఈ విధంగా మనకి మోనో బ్లాక్ కూడా చుట్టుకోవచ్చు అన్నమాట. మోనో బ్లాక్ మోటార్ కూడా ఇట్లా చుట్టుకోవచ్చు, కానీ ఇది సైజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి చిన్న మోటార్లకైతే చిన్న బాబిన్లు ఉంటే చుట్టుకోవచ్చు. సేమ్ మనం జాయింట్ లేకుండా మోటార్ వేసుకోవచ్చు. ఓన్లీ కనెక్షన్ వైర్ బయటకు వచ్చేలాగా చుట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చుట్టుకోవచ్చు. మన కాయిల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మోటార్ ఎక్కిద్దాం అనమాట. మోటార్ వైండింగ్ చేద్దాం అనమాట. మనకి సైడ్ పేపర్ పెట్టుకోవాలి, రౌండ్గా ఒక పేపర్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనం ఫినిషింగ్ చేసేటప్పుడు మన బాడీకి, మోటార్ బాడీకి తగులుతుంది అనమాట. మనం ఫినిషింగ్ చేసేటప్పుడు తగిలి ఆ పీవీసీ అనేది లేచి మనకి పీవీసీ అనేది పోయిందనుకోండి, అప్పుడు మళ్ళీ బాడీ షాట్ వస్తుంది. మోటార్ వైండింగ్ చేసినా కూడా బాడీ షాట్ వస్తుంది అనమాట. అందుకని మనకు కొద్దిగా సేఫ్టీ కోసం ఈ రౌండ్ పేపర్ అనేది పెట్టామన్నమాట. ఈ మనకి వైండింగ్ సెట్లు అనేది కొంచెం వైర్లు విడదీసుకొని మంచి సీరియల్ వైజ్గా ఎక్కించుకుంటే ఫ్రీగా ఎక్కుతుంది. చూడండి, మనం ఈ విధంగా మనం ఫినిషింగ్ అనేది కాయిల్ చేసుకోవాలి, లేదంటే ఆ స్లాట్లోకి వెళ్ళదు. మనం ఒకేసారి మనం వచ్చినా కూడా వెళ్ళదన్నమాట. క్రాస్గా కాయిల్ క్రాస్గా ఎక్కించాలి. ఈ విధంగా చూడండి, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా వెళ్తుంది. చాలా చాలా సింపుల్గా వెళ్ళిపోయింది కదా. మనకి ఇప్పుడు పుల్లలు, సబ్మెర్సిబుల్ పుల్లలు అనేవి పెట్టాలి వైండింగ్కి. ఇప్పుడు పెట్టాను, లూజ్ ఉంది. వైండింగ్ అయితే లూజ్ ఉంది. పుల్లలు లూజ్ ఉన్నప్పుడు 8.5 పుల్లలు దొరుకుతాయి, అవైనా పెట్టచ్చు. లేదు 6.5 పుల్లలు డబుల్ అయినా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. మనకి వైండింగ్ ఎట్లయినా వైండింగ్ మనకి వైర్ అనేది పైకి లేచి రాకుండా, ఊడిపోకుండా ఉండాలి పుల్లలు. అవి తడిసినా కూడా మనకి ఉబ్బిపోతాయి, మంచిగా స్లాట్లో కూడా టైట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం చిన్న కాయలు ఎక్కించుకోవాలి. 1 to 10 పిచ్ అనమాట. 1 నుంచి 10 గాడీల్లో ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మనం రెండు వైపులా ఫినిషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 వైపులా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పెద్ద కాయలు ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కొన్ని సైడ్ పేపర్ కట్ చేశాను, కానీ అది ఉండటం లేదు, ఊడిపోతూ ఉంది. మనకి టేప్ వేసినా కూడా ఆగట్లేదు. ఎందుకంటే కోర్ అనేది వెల్లెడుపుగా వచ్చింది. అక్కడ వైండింగ్ ఉండే దగ్గర వెల్లెడుపు ఉంది. వెల్లెడుపు స్టెప్పులుగా ఉండటం వల్ల మనకి ఆ పేపర్ అనేది నిలబడటం లేదు, బతికిచ్చినా కూడా ఊడిపోతుంది అనమాట.
చూడండి, మనం అయితే ఫస్ట్ కాయిల్ ఎక్కించాం. మనం మళ్ళీ సెకండ్ కాయిల్ ఎక్కించాల్సి ఉంటుంది. సెకండ్ కాయిల్ 1 to 12 ఫిచ్ అనమాట. 1 to 12 కూడా సెకండ్ కాయిల్ ఎక్కించాలి. మనం 1 నుంచి 12 గాడీలు లెక్క పెట్టుకొని ఎక్కించాలి. ఇప్పుడైతే అవసరం లేదు, ఎందుకంటే చిన్న కాయిల్ ఫస్ట్ కాయిల్ లెక్క వేసుకుంటే సరిపోతుంది. మనకి వైండింగ్ చేసేటప్పుడు వైండింగ్ ఏ వైర్ వాడాలి ఏంటి అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి నేనైతే సబ్మెర్సిబుల్లో ఆర్ఆర్ వైర్ అని ఉంటుంది, ఆర్ఆర్ వైర్ వాడుతున్నాను. ఇది ఆర్ఆర్ వైర్ 0.9 అనమాట. ఆర్ఆర్ వైర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీగా ఉంటుంది. నేనైతే ఆర్ఆర్ వైర్ వాడుతున్నాను. ఈ ఆర్ఆర్ వైరు చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమరు మరి దానికి సరిపోయిన డబ్బులు ఇస్తే ఆర్ఆర్ వాడండి, బాగుంటుంది. సరే, అది మీ ఇష్టం. యాపిల్ అయినా ఆర్ఆర్ అయినా ఏదైనా బాగానే ఉంటుంది. సేమ్ దగ్గర యాపిల్ ఆర్ఆర్ కాస్ట్ ఒకటే ఉంటుంది దగ్గర. చూడండి, మనం అయితే సెకండ్ కాయిల్ కూడా ఎక్కించాము. సెకండ్ కాయిల్ అయిపోయింది ఎక్కించడం. మనం ఫినిషింగ్ అనేది మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ కాయిల్ మళ్ళీ దానిపైన మళ్ళీ కాయిల్ ఎక్కుతుంది కాబట్టి మనం ఫినిషింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇదైతే నేను పేపర్ తీసేసాను, అడుగున ఆనకుండా కొంచెం దగ్గరగా వస్తట్లేదు, ఎందుకంటే ఆ పేపర్ నిలవట్లేదు. నెక్స్ట్ మనకి ఆపోజిట్లో కాయిల్ ఎక్కినప్పుడు తర్వాత అప్పుడు మనకి సెట్ పేపర్ పెట్టినా కూడా సెట్ అవుద్ది అనుకుంటాను. చూడండి, మనకి ఇవి ఓపెన్ వాల్స్ అనేవి స్టాండ్ మీద కూడా చేసుకోవచ్చు. పెద్ద స్టాండ్ ఉంటే చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది వైండింగ్ కూడా. ఇంకా ఈ వైండింగ్ అనేది చాలా బాగుంటుంది. 10-15 నిమిషాల్లో కూడా వైండింగ్ చేయొచ్చు. సీనియర్లు ఉంటారు, 10-15 నిమిషాల్లో కూడా వైండింగ్ చేస్తారు అనమాట. స్టాండ్ ద్వారా స్టాండ్ మీద పెట్టి ఎమ్మటే చేసిస్తారు. చూడండి, మనం అయితే ఆపోజిట్లో ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సెట్ మళ్ళీ మనకు ఉన్న సెట్ను తిప్పేస్తూ కనెక్షన్ చూసుకుంటూ ఎక్కించాలన్నమాట. ఎట్లా పడితే అట్లా ఎక్కిస్తే ఒక సెట్ రివర్స్ అయితే మళ్ళీ మోటార్ హీట్ అయ్యి స్పీజులు కొట్టేస్తూ ఉంటుంది అనమాట. మనం కాయిల్ అనేవి వైర్లు తీసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ మెలెక్స్ పేపర్ అనేది సెంటర్ గాడిలో పెట్టిన పేపర్ అనేది చాలా జాగ్రత్తగా చినిగిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇట్లా ఒత్తినప్పుడు మనకి ఎనామిల్ పోయే అవకాశం ఉంటుంది. ఆ ఎనామిల్ పోకుండా మనం ఆ పేపర్ అనేది చినగకుండా చూసుకోవాలన్నమాట. ఆ పేపర్ చినిగిపోతే ఇక ఎనామిల్ పోయి బాడీ షాట్ వస్తుంది అనమాట. సెంటర్ పేపర్ని మంచిగా పెట్టుకొని మన సైడ్ కూడా మనం గట్టిగా ఒత్తకుండా, బాడీకి ఎక్కడ ఐరన్కి ఆనకూడదు, వైండింగ్ అనేది ఐరన్కి ఆనకూడదు అనమాట. మనమైతే ఫస్ట్ కాయిల్ ఎక్కించాము, సెకండ్ సెట్లో ఫస్ట్ కాయిల్ ఎక్కించాము అనమాట. చూడండి, సేమ్ ఫిచ్ ఉంటుంది అనమాట. 1 to 10, 1 to 12 ఫిచ్ ఉంటుంది. ఫిచ్ ఏం మారదు, సేమ్ ఉంటుంది. నీకు వైండింగ్ ఇప్పుడు ఒక సెట్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ ఉంటుంది, అది కొంచెం లైట్గా సైజ్ తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సైజ్ తగ్గించుకుంటే వైండింగ్ కూడా నీట్గా వస్తుంది, ఎక్కుతుంది. మనకి అడుగు సెట్టే కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మనం సైజ్ తగ్గించుకోవచ్చు అనమాట. సరే, ఫస్ట్ సెట్లో మనకి సెకండ్ కాయిల్లో సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాం. ఆపోజిట్ కాయిల్లో సెకండ్ కాయిల్ 1 to 12 అనమాట. ఇది కూడా ఫిచ్ సేమ్ మనం ఫస్ట్లో ఎలా ఎక్కించామో అట్లానే 1 to 12 వస్తుంది. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా మనం కాయిల్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. జాయింట్ అనేది
ఆ జాయింట్ అనేది ఆపోజిట్లో రావాలి. ఆపోజిట్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఈ జాయింట్ అనేది కరెక్ట్గా వేయకపోతే నువ్వు వైండింగ్ చేసిన వేస్ట్, మోటార్ తిరగదు, హీట్ అయి కాలిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, 2 కొసలు ఆపోజిట్లో వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కనెక్షన్ సెట్ చేసాము. మనం కొసలు చూసుకొని మనం వైండింగ్ సెట్ ఎక్కించాల్సి ఉంటుంది. ఏదన్నా లూజ్ ఉన్నా కూడా వైర్లు మనం అటు బ్యాక్ సైడ్ వైపు లాగితే వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే మనం సమానంగా బాబెల్ మీద చుట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా వైర్ ఏమి రాదు, టైట్ కూడా రాదు. అవి చాలా జాగ్రత్తగా అటు నుంచి గుంజుకొని వైర్లు అనేవి టైట్ వేసుకొని మన పుల్లలు టైట్గా ఎక్కించుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు 1 to 12 అనమాట ఫిచ్. ఇది సేమ్ అన్నిటికీ ఇప్పుడు అన్నిటికీ ఒకే ఫిచ్ ఉంటుంది. ఫిచ్ అయితే మారదు. దానికి సేమ్ ఇప్పుడు మనమైతే ఒక ఫేస్ అనేది 3 ఫేస్లో ఒక ఫేస్ అనేది వైండింగ్ చేసాం. 3 ఫేస్ మోటార్ కదా, 3 ఫేస్ మోటార్లో ఒక ఫేస్ వైండింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి ఇంకా బ్యాలెన్స్ 2 ఫేస్లు ఉంది. ఆ 2 ఫేస్లు ఎక్కించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఫేస్ అనేది వైండింగ్ చేసినాం. మనం వీటికి కూడా మనం ప్లాస్టిక్ వైర్ కట్టుకోవచ్చు. ప్లాస్టిక్ స్లీవ్ అయినా కట్టుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అది కట్టుకోవచ్చు అన్నమాట. ఏ వైరు, ప్లాస్టిక్ వైర్ ఉన్న బస్తాలు కుట్టుతారు కదా, ఆ వైర్ ఉన్నా కట్టుకోవచ్చు, ప్లాస్టిక్ స్లీవ్ ఉన్నా కట్టుకోవచ్చు. లేనప్పుడు మన దగ్గర వైండింగ్ స్లీవ్ అయినా కట్టుకోవచ్చు. అందుబాటులో ఏది ఉంటే అది ఇబ్బంది ఉండదు. ఐరన్ కాకుండా మామూలుగా స్లీవ్ అనేది కట్టుకుంటే బాగుంటుంది. ఈ పేపర్లు అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట, ఊడిపోతూ ఉంటాయి. మనం ఒత్తినా కూడా ఆగట్లేదు అనమాట, ఎందుకంటే కోరు సమానంగా లేదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనం సెకండ్ ఫేస్ కూడా ఎక్కించాను. వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి సెకండ్ ఫేస్ కూడా ఎక్కించాను నేను. ఎందుకంటే మాకు చూడలేరు కదా ఫ్రెండ్స్, ఇప్పటికీ 32 మినిట్స్ దగ్గరికి వచ్చింది. అంత వీడియో ఎవరు చూడరు కాబట్టి, ఎవరో కళ్ళు చూస్తారు కాబట్టి మనం స్కిప్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు 3rd ఫేస్ ఎక్కిస్తున్నాం. 3rd ఫేస్లో కూడా చిన్న కాయలు అనేది ఎక్కించాము. చిన్న కాయలు 1 to 10 అనమాట. మనకి దీని డేటా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. 1 to 10 పిచ్ అనమాట. 1 to 10, 1 to 12 పిచ్ వస్తుంది. ఆపోజిట్ కాయిల్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అట్లా 3 ఫేస్ ఎక్కియాల్సి ఉంటుంది. దీని గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 0.9 అనమాట. టారో టెక్స్మో మోటార్ 3 HP 3 ఫేస్. దీని టర్మ్స్ 50 టర్మ్స్ ఫ్రెండ్స్. అన్ని కాయిల ఒకే టర్మ్స్ ఉంటాయి. దీనికి మనం RR వైర్ వేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి చాలా ఓపికగా చూడండి, స్కిప్ చేయకండి. చాలా మొత్తం చూస్తే కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కట్ చేస్తూ చూస్తే ఇన్ఫర్మేషన్ సగం లాగా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు 1 to 10 ఎక్కించాం, 1 to 12 కాయలు ఎక్కిస్తున్నాం. ఈ కాయలు అనేవి ఈజీగా ఎక్కుతుంది. మనకి మోనోబ్లాక్ కంటే కూడా ఈ సబ్మెర్సిబుల్ వైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. కొన్ని V4 తప్ప అన్నీ
V4 ఒకటే హార్డ్ ఉంటాయి కొంచెం, ఎందుకంటే కోర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి హార్డ్ అనిపిస్తుంది. డైలీ చేసే వాళ్ళకి అది కూడా హార్డ్ ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపించదు. వాళ్ళకి తెలుసు లెస్ వడి వైర్ వాడతారు, సింపుల్గా ఎక్కించుకుంటారు. అది కూడా కొన్ని కంపెనీ వైర్ అయితేనే ఎక్కుతుంది, వాళ్ళకి డైలీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే థర్డ్ ఫేజ్లో కూడా సింగిల్ సెట్ ఎక్కించాం. ఇప్పుడు లాస్ట్ సెట్ ఎక్కియాల్సి ఉంటుంది. లాస్ట్ సెట్ ఎక్కిచ్చేసి 3 ఫేజ్లో లాస్ట్ సెట్ అనమాట. పిచ్ అయితే సేమ్ మనం సెట్ ఎక్కించేటప్పుడు ఒక సెట్ అన్ని కనెక్షన్ ఫస్ట్ ఎట్లా ఎక్కించామో అట్లానే ఎక్కించాలి. సెకండ్ కూడా మనం కాయిల్ తిప్పేయాల్సి ఉంటుంది, అది మర్చిపోకూడదు. వైండింగ్ ఎక్కించేటప్పుడు మళ్ళీ కనెక్షన్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ మారిపోతే మళ్ళీ మోటార్ రివర్స్ అయితే మనకు తిరగదు, మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. వైండింగ్ అయితే తీయాల్సి ఉండదు, కానీ జాయింట్లు కట్ చేసి మళ్ళీ జాయింట్ వేయాల్సి ఉంటుంది, ఎక్కువ జాయింట్లు వస్తాయి. ఈ వాటర్లో ఉండేది కాబట్టి ఎక్కువ జాయింట్లు వస్తే ఏదో ఒక జాయింట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా మోటారుకి చెప్పాలి, ఫిట్ చేయాలి. 2 నెలలకు ఒకసారి జాయింట్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఇబ్బంది పడకుండా వైండింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ కాయిల్ చూడండి, కనెక్షన్ ఆపోజిట్లో వచ్చింది, అదైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూస్తూ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి, మీకు మనం చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, ఫస్ట్ మీరే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మెర్సిబుల్ మోటార్ వైండింగ్, బోర్ మోటార్ అయినా ఓపెన్ వల్ల అయినా సేమ్ అలానే ఉంటుంది. వైండింగ్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు లాస్ట్ కాయిల్ కూడా ఎక్కించాము. మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫినిషింగ్ చేసుకొని ఓపిక్గా ఫినిషింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే వైండింగ్ పూర్తిగా అయిపోయింది. మనం ఇప్పుడు దారం కట్టుకోవాలన్నమాట. దారం కట్టుకొని, దారం అంటే ప్లాస్టిక్ వైర్ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వైర్ కట్టుకొని మనకు నీట్గా ఉంటుంది. వైర్లు విడిపోకుండా మనం మోనోబ్లాక్కి కాటన్ టేప్ వేసినట్టు మనం వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, మనమైతే జాయింట్ కొట్టాను, అది స్టార్ కనెక్షన్ అన్నమాట. జాయింట్ కొట్టాను. ఇప్పుడు మనకి 6 వైర్లు వస్తాయి. 6 వైర్లలో వరుసగా 6 వైర్లు వస్తాయి. ఒకటి వదిలేసి ఒక కొస తీసుకోండి, ఫస్ట్ నెక్స్ట్ కొస వదిలేయండి, నెక్స్ట్ కొస తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ కొస వదిలేసి నెక్స్ట్ తీసుకోండి. అంటే 3 కొసలు 1 by 1 తీసుకొని 3 కలిపి జాయింట్ కొట్టాలన్నమాట, స్టార్ కనెక్షన్. ఇప్పుడు మిగతా 3 వైర్లు మనకి కేబుల్ కనెక్షన్ జాయింట్లు వస్తాయి అన్నమాట. కేబుల్ కనెక్షన్కి జాయింట్లు కొట్టాల్సి ఉంటుంది. ఇదంతా మనం వైండింగ్ చేస్తూ కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏదో స్టాండ్ మీద పెట్టినా కూడా అది కనిపించడం లేదు, ఏదో లాంగ్లో ఏదో కనపడుతుంది, అందుకే స్టాండ్ ద్వారా మనం తీయటం కుదరటం లేదనమాట.
చూడండి జాయింట్ అయితే కొట్టేశాను. ఆర్వైబి కనెక్షన్, ఆర్వైబి కనెక్షన్ కొట్టేశాను అనమాట. చూడండి ఇప్పుడు అది మనం ఇప్పుడు ప్లాస్టిక్ వైర్ మళ్ళీ ఈ వైపు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.